ఇండియాలో మొత్తం 29 రాష్ట్రాలు. 29 రాష్ట్రాలకి ఆ పేరు ఎలా వచ్చిందో, ఆ పేరు యొక్క హిస్టరీ ఏంటో ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ కౌంట్డౌన్. దిస్ ఇస్ శివమణి, వెల్కమ్ టు మై ఛానల్. అస్సాం అనే పేరు అహోమ్స్ అనే డైనస్టీ నుంచి వచ్చింది. వీళ్ళు అస్సాంని 600 సంవత్సరాలు పాలించారు. బిహార్ అనే పేరు విహార అనే సాంస్క్రిట్ వర్డ్ నుంచి వచ్చింది. విహార అంటే బుద్ధిస్ట్ మానిస్ట్రీ అంటే బౌద్ధ సన్యాసులు ఒక కొండ ప్రాంతంలో నివసించేవారని అర్థం. ఛత్తీస్గఢ్ ఈ పేరులోనే ఉంది. ఛత్తీస్ అంటే 36, గర్ అంటే కోట, అంటే 36 కోటలు ఉన్న ప్రాంతం అని అర్థం. దీనికి ఇంకో వర్షన్ కూడా ఉంది. చెడి డైనాసిటీ ఈ ప్రాంతాన్ని పరిపాలించిందంట. ఆ డైనాసిటీ పేరు వల్ల కూడా ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందంటారు. గోవా అనే పేరు పోర్చుగీస్ భాష నుంచి వచ్చింది. ఈ ప్రాంతంలో కృష్ణుడు ఒక గోవుని కాపాడాడంట. ఆ ప్రాంతాన్నే గోమంతక్ అని అంటారు. అది కాలక్రమేణా గోవా కింద మారింది. గుజరాత్ని ల్యాండ్ ఆఫ్ గుజర్స్ అని కూడా అంటారు. 8th సెంచరీలో ఈ ప్రాంతాన్ని గుజర్స్ పాలించారు. ఆ డైనస్టీ నుంచి వచ్చిందే గుజరాత్ అనే పేరు. హరి అంటే గ్రీన్, అరణ్య అంటే అడవి, అలా వచ్చిన పేరే హర్యానా. దీనికి ఇంకో వర్షన్ కూడా ఉంది. హరి అంటే విష్ణువు అని, అయన అంటే నివసించే ప్రాంతం అని అర్థం. అందుకే దీన్ని అబోర్డ్ ఆఫ్ గాడ్ అని కూడా అంటారు. హిమాచల్ ప్రదేశ్. హిమము అంటే మంచు, చలము అంటే పర్వతం. మంచుతో కూడిన పర్వతాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని హిమాచల్ ప్రదేశ్ అని అంటారు. జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అనే పేరు జంబులోచాన్ అనే ఒక రాజు పేరు నుండి వచ్చింది. కాశ్మీర్ అనే పేరు కశ్యప మహాముని పేరు నుంచి వచ్చింది. జార్ అంటే దట్టమైన అడవి, ఖండ్ అంటే భూమి. దట్టమైన అడవి కలిగిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని జార్ఖండ్ అని అంటారు. కర్ణాటక అంటే లాఫ్టీ ల్యాండ్ అంటే ఎత్తైన ప్రదేశం అని అర్థం. డెక్కన్ ప్లాట్యూ ఉండడం వల్ల ఈ ప్రాంతం భూపృతాలానికి ఎత్తుగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంతానికి కర్ణాటక అని పేరు. కేరళ డైనాసిటీ ఈ ప్రాంతాన్ని పాలించడం వల్ల ఈ ప్రాంతానికి కేరళ అనే పేరు వచ్చింది. మధ్యప్రదేశ్. బ్రిటిషర్స్ ఈ ప్రాంతాన్ని సెంట్రల్ ప్రొవిన్స్ అని అనేవారు. తర్వాత దీన్ని హిందీలోకి మధ్యప్రదేశ్ అని మార్చారు. మహారాష్ట్ర అనే పేరు మహారాష్ట్రిక అనే సాంస్క్రిట్ వర్డ్ నుంచి వచ్చింది. రత్తా డైనస్టీ ఈ ప్రాంతాన్ని పరిపాలించడం వల్ల ముందు మరాఠాగా, తర్వాత మహారాష్ట్రగా మారింది. మణిపూర్ని జ్యువెల్ సిటీ అని కూడా అంటారు. 9 కొండల మధ్య ఈ ప్రాంతం మణిహారంలా కనిపిస్తుంది. అందుకే దీనికి మణిపూర్ అని పేరు. మేఘాలయ. నిత్యం మబ్బులతో అత్యధిక వర్షపాతం ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని మేఘాలయ అని అంటారు. మిజోరం అంటే ల్యాండ్ ఆఫ్ హైలాండర్స్ అని అర్థం. మీ అంటే పీపుల్, జో అంటే కొండ, రామ్ అంటే కంట్రీ. అందుకే ఈ ప్రాంతానికి మిజోరాం అని పేరు వచ్చింది. నాగాలాండ్ని ల్యాండ్ ఆఫ్ నాగాస్ అని కూడా అంటారు. అక్కడ నివసించే నాగా అనే ట్రైబ్ నుంచి ఈ పేరు వచ్చింది. ఒడిశా. వాద్రవిష్య అనే సాంస్క్రిట్ వర్డ్ నుంచి ఈ పేరు వచ్చింది. ఒడిశా సెంట్రల్ రీజియన్లో వాద్ర అనే జాతి నివసించడం వల్ల ఈ ప్రాంతానికి ఒడిశా అని పేరు వచ్చిందని కూడా అంటారు. పంజాబ్ అంటే ల్యాండ్ ఆఫ్ ఫైర్ ఎవర్స్. ఆ ఫైర్ ఎవర్స్ ఏంటంటే రవి, చేనబ్, బీస్, సట్లెజ్, జీలం. రాజస్థాన్ ల్యాండ్ ఆఫ్ కింగ్స్ అని అర్థం. ల్యాండ్ ఆఫ్ రాజ్పుట్స్ అని కూడా అంటారు. రాజ్పుట్నా డైనస్టీ ఈ ప్రాంతాన్ని పరిపాలించడం వల్ల ఈ పేరు వచ్చింది. సిక్కిం అనే పేరు 2 పదాల నుంచి వచ్చింది. సు అంటే న్యూ అని, కిమ్ అంటే ప్యాలెస్ అని అర్థం. ఫున్సాంగ్ నమ్గ్యాల్ అనే రాజు ఈ ప్రాంతంలో భవంతిని కట్టించారు. అదే సుక్కిం, తర్వాత సిక్కింగా మారింది. తమిళ మాట్లాడేవారు నివసించే ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి తమిళనాడు అని పేరు. తెలంగాణ పేరు త్రిలింగ దేశ అనే పదం నుంచి వచ్చింది. త్రిలింగాలు ఏంటంటే కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం. ఈ 3 తెలంగాణకి సరిహద్దు ప్రాంతాలుగా ఉండేవి. చంద్రవంశానికి చెందిన త్రిపుర అనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు కాబట్టి ఈ ప్రాంతానికి త్రిపుర అని పేరు. శక్తిపీఠాల్లో ఒకటైన త్రిపుర సుందరీదేవి గుడి ఈ ప్రాంతంలో ఉండడం వల్ల ఈ ప్రాంతానికి త్రిపుర అని పేరు వచ్చిందంటారు. ఉత్తరప్రదేశ్. బ్రిటిష్ వారి పాలనలో ఈ ప్రాంతాన్ని యునైటెడ్ ప్రొవిన్స్ గాను, నార్దర్న్ ప్రొవిన్స్ గాను అనేవారు. అది ఉత్తర ప్రాంతంలో ఉండడం వల్ల దీనికి ఉత్తరప్రదేశ్ అని పేరు. ఉత్తరాఖండ్. 2007కి ముందు దీన్ని ఉత్తరాంచల్ అని అనేవారు. ఉత్తరాంచల్ అంటే ఉత్తర దిక్కున ఉన్న కొండలని అర్థం. తర్వాత దీన్ని ఉత్తరాఖండ్ కింద మార్చారు. వెస్ట్ బెంగాల్. 1905లో బెంగాల్ పార్టీషన్ జరిగినప్పుడు బంగ్లాదేశ్ నుంచి విడిపోయిన వెస్ట్ పార్ట్ని వెస్ట్ బెంగాల్ అని అనేవారు. అక్కడ నివసించే సంతాల్ జాతి యొక్క దైవం బోంగా, అలా వచ్చిందే బెంగాల్ అనే పేరు. అరుణాచల్ ప్రదేశ్ ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని పేరు.
కొండల మధ్య సూర్యోదయం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని అరుణాచల్ ప్రదేశ్ అని అంటారు. ఆంధ్ర రాజ్యాన్ని మహాభారతంలో మెన్షన్ చేయడం జరిగింది. కురుక్షేత్ర యుద్ధంలో ఈ ఆంధ్ర రాజ్యం వాళ్ళు కౌరవులను సపోర్ట్ చేశారు. ఆత్రేయ బ్రాహ్మణ్ అనే గ్రంథంలో ఆంధ్రులు అంటే తెలుగువారని, తెలుగు మాట్లాడేవారు నివసించే ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ అని అనేవారు. చూశారు కదా ఫ్రెండ్స్, మన 29 రాష్ట్రాలకి ఆ పేర్లు ఎలా వచ్చాయో. ఈ వీడియోలో మీకు ఏ టాపిక్ అయితే ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.